రెడీగా మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఫార్ములా కార్ రేస్ కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ధర్మాసనం క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని అడ్వకేట్ కోరగా ఇలాంటి పిటిషన్లలో కుదరదని తేల్చి చెప్పింది. దీంతో కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏసీబీ వాళ్ళు స్పష్టంగా చెప్పినారండి, అన్యాయం జరిగింది, ఆయనకు అధికారం లేకున్నా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ వారిది పెండింగ్లో ఉండగా ఈయన సోకాల్డ్ క్యాబినెట్ మినిస్టరే తప్ప అప్పటికి ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాదు. ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది కాబట్టి అది చెల్లదు. ఆయనది చెల్లకున్నా సరే ఆయన అధికారాలను విశేషాధికారాలను ఉపయోగించుకున్నాడు. మరి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఫోన్ కాల్కి లొంగి డబ్బులు చెల్లించిండా? డబ్బులు చెల్లించిన 10 కోట్లకు మించి చెల్లించడానికి అవకాశం లేకున్నా ఒకటేసారి అమౌంట్ను డిస్బర్స్ చేసి దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్లోకి మార్చి లండన్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అనెథికల్, ఇమ్మోరల్, అది చాలా తప్పు. భవిష్యత్తు తరాలకు ఇటువంటిది చేయకుండా ఈరోజు హైకోర్టు చేసిన ఉత్తర్వులు శ్లాఘనీయం. 100% ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఉందో ఫైనల్ ఉత్తర్వులు ఇచ్చే వరకు కోర్టు ఆపిపెట్టిందో వాటిని క్లియర్ అయిపోయింది. ఈరోజు తక్షణం అరెస్ట్ చేయొచ్చు. ఈడీ ఈజ్ డిఫరెంట్. ఈడీ కోర్టు ముందు లేదు కాబట్టి ఈడీ ప్రశ్నిస్తుంది. ఈడీ ఎంబడే కస్టడీలకు తీసుకునే అవకాశం లేదు. కవిత గారిని చూసినాం మనం, 4 సార్లు ఎంక్వైరీ చేసిన తర్వాత 5వ సారి సాటిస్ఫై కానప్పుడు అరెస్ట్ చేశారు. కాబట్టి ఏసీబీ ఈజ్ ఎంటైటిల్ టు టేక్ ది చార్జ్. 409 అనేది బాధ్యత కలిగిన ఒక వ్యక్తి తన పరిధిలోని ఖజానాను దుర్వినియోగం చేయకూడదు, ఎవరికి ఫేవర్ చేయకూడదు అనేది 409 చెప్తుంది. 409 ఎగ్జాక్ట్లీ అప్లికబుల్ టు దిస్ పర్టికులర్ కేస్. ఖచ్చితంగా ఏసీబీ వాళ్ళు స్పష్టంగా చెప్పినారండి, అన్యాయం జరిగింది, ఆయనకు అధికారం లేకున్నా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ వారిది పెండింగ్లో ఉండగా ఈయన సోకాల్డ్ క్యాబినెట్ మినిస్టరే తప్ప అప్పటికి ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాదు. ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది కాబట్టి అది చెల్లదు. ఆయనది చెల్లకున్నా సరే ఆయన అధికారాలను విశేషాధికారాలను ఉపయోగించుకున్నాడు. మరి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఫోన్ కాల్కి లొంగి డబ్బులు చెల్లించిండా? డబ్బులు చెల్లించిన 10 కోట్లకు మించి చెల్లించడానికి అవకాశం లేకున్నా ఒకటేసారి అమౌంట్ను డిస్బర్స్ చేసి దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్లోకి మార్చి లండన్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అనెథికల్, ఇమ్మోరల్, అది చాలా తప్పు. భవిష్యత్తు తరాలకు ఇటువంటిది చేయకుండా ఈరోజు హైకోర్టు చేసిన ఉత్తర్వులు శ్లాఘనీయం. 100% ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఉందో ఫైనల్ ఉత్తర్వులు ఇచ్చే వరకు కోర్టు ఆపిపెట్టిందో వాటిని క్లియర్ అయిపోయింది. ఈరోజు తక్షణం అరెస్ట్ చేయొచ్చు. ఈడీ ఈజ్ డిఫరెంట్. ఈడీ కోర్టు ముందు లేదు కాబట్టి ఈడీ ప్రశ్నిస్తుంది. ఈడీ ఎంబడే కస్టడీలకు తీసుకునే అవకాశం లేదు. కవిత గారిని చూసినాం మనం, 4 సార్లు ఎంక్వైరీ చేసిన తర్వాత 5వ సారి సాటిస్ఫై కానప్పుడు అరెస్ట్ చేశారు. కాబట్టి ఏసీబీ ఈజ్ ఎంటైటిల్ టు టేక్ ది చార్జ్. 409 అనేది బాధ్యత కలిగిన ఒక వ్యక్తి తన పరిధిలోని ఖజానాను దుర్వినియోగం చేయకూడదు, ఎవరికి ఫేవర్ చేయకూడదు.